తను పుట్టుకతో తల్లి యోనియందు వచ్చేటప్పుడు వస్త్రం తీసుకురాడు. మధ్యలో వస్త్రాన్ని మనకు చుడతారు. ఎందుకు చుడతారు చెప్పండయ్యా? దాపు. అంటే దాపు లేకపోతే ఏమైతది? శరీరం ఖరాబ్ ఎందుకు ఖరాబ్ అవుతుంది? అంటే గాలి వెలుతురు కుక్కల మీద నక్కల మీద పడవా? ఇవన్నీ నైతికమైనటువంటి సమాధానాలు, ఏం పిచ్చి సమాధానాలు ఇవి. అది కాదు కోణమడ. మనిషి శరీరాన్ని ఎన్నిసార్లు చూసినా తన ఆలోచనలో మార్పు రాదు. ఒకదాన్ని చూస్తే మార్పు వస్తుంది. ఎందుకంటే దాని మీద మనుష్య జ్ఞానం అనేది అంత వ్యత్యాసం లోపలికి వచ్చేసింది. అది ఎప్పుడు వచ్చింది, ఎలా వచ్చిందో తెలియదు. ఆ ఒక్క అవయవము కొరకే మానానికి దాపు కడతారు అంతే. శరీరానికి కాదు కట్టేది. అది మానాన్ని కట్టే దాపే శరీరం అంతా కప్పుకుంటున్నాం. కొంచెం ట్రెడిషనల్గా ఉంటుందని. మరుగు ఈడ స్టార్ట్ అయింది మనకు. వీటికన్నదే కాదు, ఈ నుండి స్టార్ట్ అయింది. దీనికి మరిగిచ్చి కప్పి శరీరానికి ఒక అలంకారంగా వస్త్రం ఎట్లా ఇచ్చిండ్రో, ఆత్మధర్మానికి పటిష్టమైనటువంటి కేంద్రమే యజ్ఞోపవీతం. ఎంత గొప్పదది. నేనేమంటానంటే, పుట్టిన ప్రతి మనుజుడు యజ్ఞోపవీత ధారణ చేసుకుంటే సమాజంలో అసాంఘిక కార్యకలాపాలు జరగవు. మనుష్యుడు మనిషిలా ఉంటాడు, పిచ్చి కుక్కలాగా మారడు. విషయ పరిజ్ఞానంలో రాజు అవుతాడు, బుద్ధి కుశలతలో చక్రవర్తి అవుతాడు, నడవడికలో రారాజు అవుతాడు. దానికి కేంద్రమే యజ్ఞోపవీతం. యజ్ఞోపవీతం ఉన్నవాళ్ళ లోపల తప్పకుండా మన సంయమన స్థితి ఉంటుంది. నేను బాగా అనుభవం తెచ్చుకున్నాను. పరశురాముడే దాని కథనం చెప్పిండు. పరశురాముడు క్షత్రియుల మీదకి యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఒక ఆయన ఇట్లా బాటకు వచ్చి అడుగుతాడు, మునివేష ధారణలో ఉన్నావు, చేతిలో ఆయుధం ఉన్నది, దేహధర్మం మీద యజ్ఞోపవీతం ఉన్నది, ముఖంలో క్రౌరం ఉన్నది, ఎవరివయ్యా నువ్వు అంటాడు. అప్పుడు పరశురాముడు మొత్తం ఉపాఖ్యానం అంతా చెప్పేస్తాడు ఒక్కొక్క దాని గురించి. అట్లా యజ్ఞోపవీతం ఉండి, జట ఉండి, రుద్రాక్షధారి అయి, యోగ తిలకమును ధరించిన యోగి అయి ఉన్నా కూడా ఆయుధం బట్టి యుద్ధం చేసిండు. కారణం, అప్పటి రాజులు యజ్ఞధర్మం మరిచి వేదధర్మాన్ని కాళ్ళదన్ని వైదికతను ఎనికికి పడేసి వాళ్ళ ఇష్ట రాజ్యాన్ని ప్రేరేపించుకొని తిరుగుతున్నారు. ఇది ఇట్లే నడిచానంటే కలియుగంలో వేదం ఇదైపోతుంది అని నరికేసిన అందరు. అంటే తప్పు చేసిలేడు, ధర్మస్థాపననే చేసిండు. అంటే ఎట్లా? తులసి వనం నాటాను నేను. తులసి వనం ఎందుకు నాటానంటే, తులసి తను గాలి పీల్చుకొని ఒక గాలిని ప్రసరించే కోణంలో ఈనాడు సోకాల్డ్ ఏదైతే మనం బర్డ్ ఫ్లూ, కరోనా, ఈ రకరకాల వైరస్ల పేర్లు పెట్టుకున్నాం కదా, అవన్నీ అమ్మనా బొమ్మ అనుకుంటూ ఉరుకుతాయి దాని గాలికి. ఆ గాలి ప్రసరిస్తే మంచి గాలి వస్తుందని పెంచుకున్నా. దాని ఆకులు నోట్లు వేసుకుంటే క్యాన్సర్ లాంటి భయంకరమైనటువంటి సెల్స్ కూడా చచ్చిపోతావని పెంచుకున్నా. ఆ పత్రి తీసి భగవంతునికి ఇచ్చి భగవంతుని నుంచి ఏదో పొందాలని పెంచుకున్నా. ఇన్ని లాభాలు ఉన్నాయని తులసిని పెంచాను నేను. ఇన్ని లాభాలు ఉన్నాయని తులసిని పెంచగా మధ్యలో ముళ్ళ చెట్లు పెరిగితే నేను ఉంచుతానా, తీసేస్తానా? అట్లా చేసిండు పరశురాముడు. పరశురాముడు చేసింది కదే. అట్లా చేసేటప్పుడు పెద్దలు అడిగింది ఇట్లా, ఏమప్పా యజ్ఞోపవీతానికి ఒక అర్థం ఉంది కదా, యజ్ఞోపవీతము ధరించి శిఖబంధనము చేసుకొని యాజ్ఞికం చేసేవాడు భూతబలి చేసేటప్పుడు కూడా ప్రాయచిత్తం చేసుకుంటాడు. నీవు ఇంత పట్ట పగులు ఇప్పుడు రక్తం ఏరులై పారంగా అరుకుతున్నవేందని అడిగిండ్రు. అడగవలసిన ప్రశ్ననే, చెప్పవలసిన లెక్కల సమాధానం కూడా చెప్పిండు పరశురాముడు. అంటే యజ్ఞోపవీతం అనేది ఎంత గొప్పది, అంత గొప్పది లేకపోతే దాని గురించి ప్రస్తావిస్తారా? అది ఉండాలి, ప్రతి ఒక్కరికి ఉండాలి. ఉండాలనుకున్నప్పుడు మెయిన్ రూల్స్ ఏంటి? మాంసభక్షణ, మద్యం సేవించడం మెయిన్. ఇవి ఉంటే, ఇవి తింటా అంటేనే వద్దు, దాని జోలి కోకు. ఇవి ఏవి? ఈ మద్యపానము, ఈ మాంసభక్షణ చేయను అంటే వేసుకో. ఇక్కడ సతీ సాంగత్య దోషానికి దీనికి ఏం సంబంధం లేదు. తినడం తాగడం కాడే వచ్చింది పంచాయతీ. ఉన్న యజ్ఞోపవీతానికి స్త్రీ సాంగత్యము సంభోగ ధర్మానికి ఆంక్ష లేదు. యజ్ఞోపవీతానికి ఉండే మెయిన్ రూల్స్ ఏంటంటే మద్యం సేవించొద్దు, మాంసభక్షణ చేయొద్దు.
చేపలు, గుడ్లు, చికెను, మటను, ఆమ్లెట్లు, కర్రీలు, వీర్రీలు తేతారు. ఈ కళ్ళు, సారా, బీరు, బ్రాండీ, కళ్ళు ఇవి తాగొద్దు. ఇవి 2. సంభోగము చేసే సమయమునందు దాన్ని ఒక కూర్చంతోటి ముడిపెడతారు. మలమూత్ర విసర్జన చేసేటప్పుడు ఒక పద్ధతిలో దాన్ని తాడనం చేసుకుంటారు. ఇవి మౌలికమైన నియమాలు. మగపిల్లాడు పుట్టిండు, అబ్బాయి పుట్టిండు వారసుడు. పుట్టగానే ఏమంటారు మన వాళ్ళు? నా వంశోద్ధారకుడు పుట్టిండంటారు. నా కులదీపం పుట్టిందంటారు. అంటారా? ఆడపిల్ల పుడితే ఎందుకన్నారు? అంటారయ్యా నువ్వు ఒకటి ఎందుకన్నారు? అంటారు. కానీ రేణుకా పరంజ్యోతి ఎవరైతే ఎల్లమ్మ తల్లి ఉందా, ఎల్లమ్మ తల్లికి వాళ్ళ తండ్రి యజ్ఞోపవీతం వేపించిండు. ఆ కాలంలో ఋషికలు ఎవరైతే యాజ్ఞిక ధర్మాన్ని పాటించి వేదత్రయాన్ని అవలంబన చేసుకునే వాళ్ళు కూడా యజ్ఞోపవీతం వేసుకున్నారు. అమ్మవారి కొన్ని అంశాల్లో కూడా భైరవి, త్రిపుర భైరవి, మాతంగి, చిన్నమస్త వీళ్ళందరికీ యజ్ఞోపవీతాలు ఉన్నాయి. చిన్నమస్తకైతే ముండమాల యజ్ఞోపవీతం ఉన్నది, భైరవికి నాగ యజ్ఞోపవీతం ఉన్నది, త్రిపుర భైరవికి ఏమో నసగుంది యజ్ఞోపవీతం ఉన్నది, నరాలు మనిషి నరాలతోటి యజ్ఞోపవీతం ఉన్నది. దీంట్లో కర్తృత్వ ధర్మాన్ని వ్యక్తపరిచేటటువంటి సింబాలిక్ కోడ్ అది. ఇప్పుడు ఏఎస్పి డిఎస్పీస్ కొన్ని స్టార్స్ ఉంటాయి క్యాప్లో కానీ, ఇక్కడ స్టార్స్లో డిఫరెన్స్ ఉంటాయి చూడండి. అట్లా అవతార పరమార్థాన్ని తెలియపరిచేటటువంటి కోణం, ఆ అవతారం యొక్క ధర్మాన్ని, ఆ అవతారం యొక్క తీవ్రతను, సత్యాన్ని వ్యక్తపరిచే కోణం యజ్ఞోపవీతం. వాళ్లకు మనది కూడా మన మనుష్య జన్మంకు ఉండేటటువంటి ధర్మాన్ని, మన మనుష్య జన్మంకు ఉండే ఉన్నతిని, మన స్పిరిచువల్ ఎనర్జీ రిసీవింగ్ గెయినింగ్ కెపాసిటీని పట్టుకోవడానికి కూడా యజ్ఞోపవీతం ఉపయోగపడుతుంది. ఇంకా లాజిక్గా చెప్పాలంటే పద్ధతిగా, సంస్కారయుతంగా, సంస్కారబద్ధంగా యజ్ఞోపవీతం వేసుకున్న వాడికి హార్ట్ అటాకులు రావు. గ్యారెంటీ ఇస్తాను. ఏం స్వామి ఒక తాడు ఇట్లా వాడేసుకున్నంత మాత్రాన హార్ట్ అటాకులు కంట్రోల్ అవుతావు అనకండి. సంస్కారవంతంగా, మంత్రయుక్తంగా హోమము చేసి యాజ్ఞిక ధర్మ సమక్షంలో యజ్ఞోపవీతము ధరింపజేయుటకు యోగ్యుడైనటువంటి బ్రాహ్మణుడన్నా 25 సంవత్సరములు ఏకీశ్వరోపాసనలో తరించినటువంటి సాధకుడన్నా గురువన్న ఏయుటకు ఉపయుక్తుడు. వీళ్ళెవరూ కారనుకుంటే గాయత్రి పరిపూర్ణ సిద్ధిని పొంది పురచ్చరణ చేసినటువంటి సాధకుడు ఏయవచ్చు. వీళ్ళకి అధికారం ఉన్నది యజ్ఞోపవీతం వేసేది, అందరు ఏయుటకు కూడా యోగ్యం కాదు అది. యజ్ఞోపవీతం అంటేనే గాయత్రి. గాయత్రినే ప్రత్యక్షంగా గాయత్రి, పరోక్షంగా గాయత్రి. ప్రత్యక్ష గాయత్రి నీకుంది, పరోక్ష గాయత్రి నువ్వు జపం చేయాలి. ఎప్పుడైనా ఒకసారి గాయత్రి మంత్రాన్ని అనుకోవాలా. దీన్ని ధరింపజేసి అట్లనేముండదండి. నీవు ఒక మంత్రాన్ని జపిస్తున్నావంటే అందులో సూక్ష్మ రూపంలో గాయత్రే ఉంటుంది. ప్రతి అక్షరం గాయత్రే. గాయత్రి లేని అక్షరాలు ఏమున్నాయి చెప్పండి? గాయత్రి లేనిది ఏమీ లేదు అసలు జగతిలో. అందుకే సమస్త దేవతలకు కూడా గాయత్రి ఇచ్చారుగా. ఇయలే ఇచ్చిరా లేదా? సౌతలేం మహాదేవి చ విద్మహి అని గాయత్రి మిళితమయ్యే ఉన్నది ప్రతి దేవతకు కూడా. గురువారం అందిందా? మీరు వేసుకున్నారా? పెళ్ళయిందా? పెళ్లి కాకన్నా ముందు మీరు ఒకవేళ యజ్ఞోపవీతం వేసుకోవాలనుకుంటే పరిపూర్ణమైన పరంపరానుగతంగా ఉండేటటువంటి గురువుల యొక్క మార్గనిర్దేశకంతోనే స్వీకరించు.